బాహుబలి ది బిగినింగ్ అండ్ బాహుబలి ది కన్క్లూజన్. ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వైనం మనమంతా చూసాం. ఎందరి జీవితాలను తిరగరాసిన ఈ చిత్రంలో నటించిన వారు నిజంగానే అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఈ సినిమాలోని అన్ని పాత్రలు చూస్తే కాస్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేశారు అని మనందరికీ అనిపిస్తుంది. ఎవరి పాత్రను వారు ఎంతో అద్భుతంగా చేసి శభాష్ అనిపించుకున్నారు. అసలు బాహుబలిలోని కీలక పాత్రలకి రాజమౌళి ఎవరిని ఊహించుకున్నారో తెలుసా? ముందుగా శివగామి. ఈ పాత్రకు చాలా అందంగా విశ్వసుందరి లాంటి హీరోయిన్ని తీసుకుందామని అతిలోక సుందరి అయిన శ్రీదేవికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారితో రాయభారం పంపాడట. కానీ శ్రీదేవి 3 సంవత్సరాలు ఒక్క సినిమా కోసం డేట్స్ని కేటాయించడం కుదరదు అని చెప్పేయడంతో నరసింహ చిత్రంలోని నీలాంబరిగా తనదైన స్టైల్తో అందరినీ కట్టిపారేసిన రమ్యకృష్ణకి శివగామి పాత్ర దక్కింది. ఇప్పుడు శివగామి పాత్రని తలుచుకొని మాట్లాడుకోని వారుండరు. రమ్యకృష్ణకొచ్చిన ఫేమ్ని చూసి శ్రీదేవి తప్పు చేశానే అనుకోవడం మాత్రం ఖాయం. నెక్స్ట్ కట్టప్ప. ఈ పేరు భారతదేశం మొత్తం మారుమోగిపోయింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు ప్రేక్షకులు 2 సంవత్సరాలు వెయిట్ చేశారు. అయితే అసలు కట్టప్ప సత్యరాజ్కి ముందు మోహన్ లాల్ని అనుకున్నాడట రాజమౌళి. అయితే ఏడాదికి 3-4 సినిమాలు చేసే మోహన్ లాల్ 3 సంవత్సరాలు ఒక్క సినిమాకి ఇవ్వటం ఇష్టపడక నో అని చెప్పేశాడట. సో అలా సత్యరాజ్ ఈ పాత్రను చేజిక్కించుకొని బాహుబలి ఇంత హిట్ అవ్వటానికి తాను ఒక కారణమయ్యాడు. బాహుబలిలో ప్రభాస్ తర్వాత ఎక్కువ గుర్తింపు వచ్చిన పాత్ర భల్లాల దేవుడిదే. ఈ పాత్ర కూడా నేషనల్ వైడ్ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ పాత్రకి కూడా రానా సెకండ్ ఆప్షన్. ఎందుకంటే రాజమౌళి దీనికి ముందుగా వివేక్ ఓబ్రాయ్ అయితే పర్ఫెక్ట్ అనుకున్నాడట. వివేక్ ఓబ్రాయ్ ఆ సమయంలో వేరే సినిమాతో బిజీగా ఉండి ఈ సినిమాలో భాగం కాలేకపోయాడట. ఇప్పుడు నెక్స్ట్ అవంతిక. మిల్కీ బ్యూటీ తమన్నా అవంతిక క్యారెక్టర్లో పూర్తిగా నటించింది అనటం కన్నా జీవించేసింది అనే చెప్పొచ్చు. అయితే ఈ అమ్మడుకు ముందు ఈ పాత్రకి అనిల్ కపూర్ కూతురు సోనం కపూర్ని డిసైడ్ చేశారట జక్కన్న. అయితే ఒకే సినిమాకి అన్నేళ్లు ఇవ్వటం ఇష్టం లేదంటూ వదిలేసిన ఆ పాత్రను తమన్నా చేజిక్కించుకుంది. ఇక మరో అసలైన పాత్ర దేవసేన. ఈ సినిమాకి నయనతార అయితే కరెక్ట్ అని భావించాడట దర్శక ధీరుడు. కానీ అన్నేళ్లు డేట్స్ ఇవ్వటం అనే అదే ఒపీనియన్తో తాను కూడా ఈ పాత్రను వదిలేసుకుంది. మన ముందు అనుష్క దేవసేనగా సూపర్ పర్ఫెక్ట్గా నటించి జీవించింది. ఇలా ప్రపంచం మొత్తం మాట్లాడుకునే సూపర్ డూపర్ విజువల్ హిట్ బాహుబలిని వదిలేసుకున్న వీరంతా ఎంత దురదృష్టవంతులు అని చెప్పకనే చెప్పొచ్చు. బాహుబలి రిలీజ్ అయి ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకొని నేడు వన్ ఆఫ్ ది లెజెండరీ మూవీస్ లిస్ట్లో చేరిపోయింది. పాపం వీరంతా ఎంత బాధపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.